ఏముంది సార్, ఎర్రటి ఎండలో మలమల మాడుతూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాల్సిన పరిస్థితి. మాడినా కూడా తప్పదు, తప్పట్లేదు, ఉపన్యాసాలు తప్పట్లేదు. సో 5 నెలలు అయిపోయింది, 6వ నెల దగ్గరికి వచ్చింది. సంబరాల ఇది కూడా ఏమీ తీరలా. ఈ లోపు ఎలక్షన్ 5 నెలలు కరెక్ట్గా. సో కరెక్ట్ 5 months. మామూలుగా అయితే ఏంటంటే ఒక 6 months పాటు సెలబ్రేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అప్పట్లో కేసీఆర్ చేసిన పనితో 5 నెలలకి ఎలక్షన్ రావటం, లోక్సభ ఎలక్షన్స్. సో దాని నుంచి మీరు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది కదా, ఈ ఛాలెంజ్ని ఎలా దాడదాం అనుకుంటున్నారు? అంటే నేను అందుకే ఆయన చెప్తున్నాను సార్, డిసెంబర్లో జరిగిన ఎన్నికల సెమీఫైనల్స్, ఈ ఫైనల్స్ ఇదే ఫైనల్స్, ఈ ఎలక్షన్ కొడితేనే ఛాంపియన్షిప్ కొట్టినట్టు. ఎందుకంటే ఈ టాస్క్ అట్లాంటిది. అంటే గవర్నమెంట్ 100 రోజుల పర్ఫార్మెన్స్, December 7కు ఛార్జ్ తీసుకున్నాం, March 17కు షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఎగ్జాక్ట్గా 100 రోజులు మేము 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పినాం. ఆ రోజుకి కోడ్ వచ్చింది. అక్కడ నుంచి March 17th నుంచి 4th phase, లాస్ట్ టైం అన్న ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ ఉండే. సో ఏప్రిల్లోనే పోలింగ్ అయిపోయింది. ఈసారి 4th phase పోవడంతో May 13th వచ్చింది. అసలు ఎండలు ఎట్లా అంటే పొయ్యిలేసి కాలుస్తే కూడా అక్కర్లేదు, నుంచుంటే రోడ్డు మీద కాలిపోయేటట్టు ఉన్నది. దానికి తోడు చాలా మంది ఏదో అనుకుంటారు హెలికాప్టర్లో తిరుగుతే ఏదో ఉందని, దాంట్లో డబ్బాలు వేసి ఊపినట్టే. అవును అవును, అది చల్లబడే లోపు దిగాలి కదా, మళ్ళీ దిగాల మళ్ళా అంటే పరిగెత్తే. సో చాలా హెక్టిక్ ఉన్నది. హెక్టిక్ ఒకటి పొలిటికల్ పార్టీస్ 3 పార్టీల మధ్య ఛాలెంజింగ్గా వచ్చింది. ఎవరికి వాళ్ళకి ఇది జీవన్మరణ సమస్య ఒక రకంగా చెప్పాలంటే. గవర్నమెంట్ ఉన్నా మీకైనా అదే సమస్య, బీజేపీకి అదే సమస్య, ఏదో ఒక పార్టీ లేచిపోవాలనేది అందరికీ ఉంది. సో ఎవరు లేపుతున్నారు అంటే ఇక్కడ ఒకటి మనం ఫ్రాంక్గా మాట్లాడుకోదలుచుకుంటే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఏం రోల్ లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. జాతీయ పార్టీలు కనుక జాతీయ పార్టీలే కాకుండా 2 కూటములు ఉన్నాయి, ఒకటి ఎన్డీఏ కూటమి, ఇంకొకటి ఇండియా కూటమి. సో ఉండే రాజకీయ పార్టీలు పోలరైజ్ అయిపోయినాయి. ఎన్డీఏ కూటమి వైపు ఒక సైడు, ఇండియా కూటమి ఒక సైడు, అంటే 2 టీంలు సెట్ అయిపోయినాయి. ఈ 2 టీంలు కాకుండా మిగిలిపోయిన వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే. అంటే వాళ్ళు ఆడుతున్నాము అని అనుకున్నా, ఆటలో ఉన్నాము అనుకున్నా, ఎన్నికలు ముక్కోన పోటీ కనిపించినా బూత్లోకి వెళ్ళేటప్పటికి ఫేస్ టు ఫేస్ ఎలక్షనే జరుగుద్ది. ఎందుకనంటే మన తెలంగాణనే దుబాక తీసుకోండి, 3 కార్నర్ కంటెస్ట్ జరిగింది, కానీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోలరైజ్ అయింది. హుజూరాబాద్ తీసుకోండి, కాంగ్రెస్ లేచిపోయింది, అసలు కనిపించకుండా పోయింది. ఇట్లా మునుగోడులో కూడా అదే పరిస్థితి. మళ్ళీ అదే నాగార్జున సాగర్ అండ్ హుజూర్ నగర్లో బీజేపీ లేచిపోయింది, మేము మిగిలిన. అవును, అంటే ఎలక్షన్లో పోటీ ముక్కోనపు కనిపించిన పోలింగ్ మాత్రం ఇద్దరి మధ్యలోనే జరుగుతుంది. సో ఈ ఎన్నికల్లో కేసీఆర్ మీద ఇంకా కోపం తగ్గలే ప్రజలకు. నేను అబ్జర్వ్ చేసింది అంటే, నేను ఉపన్యాసాలు చెప్పేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు లేవనెత్తిన అంశాల విధానాన్ని, వాస్తవంగా కేసీఆర్ చేతిలో అధికారం లేదు, దిగిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ని తిట్టాల్సినంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయన్ని నడుములు ఎరిగి అక్కడ పడ్డాడు కాబట్టి సానుభూతి అని ఉండాలి. కానీ ప్రజలలో సానుభూతి కనిపించడం లేదు, ఇంకా ఎక్కడో తగిన శాస్తి జరిగింది అని అనుకుంటున్నట్టు లేరు. కాబట్టి జనరల్గా ఎలక్షన్స్లో ఓడించేస్తే అక్కడితో వాళ్ళకి అనుకుంటారు, కానీ వాళ్ళు ఎందుకో ఇంకా ప్రజలలో అది తగ్గల. దానికి 2 కారణాలు అబ్జర్వ్ చేసిన నేను. ఒకటి, తన కుటుంబం వల్లనే ఈ ఫలితాలు వచ్చినాయని ఆయన ఎక్కడ అంటే ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. 2, తప్పును ప్రజల మీద నెట్టుతున్నాడు. మీరే తప్పుడోళ్ళు, మీరు గ్రేటర్ హైదరాబాద్ ఆంధ్ర వాళ్ళని చూడు ఎంత మంచిగా మాకు కోటేసారో, వాళ్ళకున్న జ్ఞానం తెలంగాణ వాళ్ళకి లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూలో కూర్చొని తిడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు మాకు ఓటేసారు, తెలంగాణ వాళ్ళకి అంత బుర్ర లేదు. తెలియదు ఏంటంటే ఇక్కడ వేసింది ఆంధ్ర వాళ్ళు కాదు, అదర్ ఆంధ్ర వాళ్ళు, వేరే ఉత్తరాది రాష్ట్రాలు. అంటే ఆయన ఏమనుకుంటుండే, ఆయన సార్ ఇక్కడ నా అబ్జర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు అనుకుంటుంటాడు, అట్లా ఆ యాంగిల్ ఆయన. అందుకే జగన్ కు మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ కింద జగన్ గెలుస్తాడని కూడా ఇది చేస్తున్నాడు కదా. సో